వాయిస్ ఆఫ్ మంజాల్సిని స్వాగతం సుస్వాగతం. రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు ఇవన్నీ సర్వసాధారణం. కాదు విమర్శించేటప్పుడు లేదా ఆరోపించేటప్పుడు వాడే భాష చాలా ముఖ్యం. అయితే ఈ మధ్యకాలంలో అన్ని పార్టీ నాయకులు కూడా సరిగ్గా మాట్లాడటం లేదు, అగౌరవమైన పదాలతో మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. గతంలోనే దీని మీద ఒక వీడియో కూడా మేము చేయడం జరిగింది. అయితే రీసెంట్గా కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన జగన్ ఉద్దేశించి, రే జగన్, నీకు దమ్ముంటే నువ్వు కాకినాడలో నా మీద పోటీ చేయరా, నా మీద పోటీ చేసి గెళ్ళు అని అన్నాడు. ఆ మాట ఎందుకు అన్నాడు, ఈ నేపథ్యం ఏంటి అంటే, మొన్న లాకప్ డెత్లో చనిపోయినటువంటి సాయి కృష్ణ అతను కాపువాడని, ఆ చంపింది సిఐ కూడా నాగరాజు కూడా కాపువాడని, ఆ కులం అనేది ఆ నేపథ్యంలో బయటకు వచ్చింది. బయటకు వస్తే తర్వాత పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నాకు కాపు కులాన్ని అంటగట్టకండి, నాకు కులం లేదు, నేను భారతీయుడిని, నాకు దేశభక్తి ఎక్కువ అని చెప్పడం జరిగింది. అయితే ఆయన స్టేట్మెంట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గతంలో దాని గురించి కూడా మనం ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అయితే అనడంతో పాటు ఆయన ఇంకో మాట అన్నాడు, ప్రతిదీ నేనే చూసుకోవాలా, మీరెవరు మాట్లాడరా అని అడిగాడు. అసలు ఆ కాపు కులం అనేది ఎవరు తీసుకొచ్చారంటే, ఆ సాయి కృష్ణ మదరు వాళ్ళ మేనమామ, మేము కాపు వాళ్ళం, పవన్ కళ్యాణ్ మమ్మల్ని రక్షించవా, మేము జనసేన పార్టీ మెంబర్షిప్ కూడా అడుకుందని చెప్పి ఆ ఐడెంటిటీ కార్డు కూడా చూపించారు, జనసేన ఐడెంటిటీ కార్డు కూడా చూపించారు. అయితే ఆ విషయం మీద వాళ్ళు ఎత్తారు, అంతేగాని వాళ్ళే కాపు నాయకుల దగ్గరికి వెళ్ళి ఈ సిఐ ఇలా చేశాడు, మాకు హెల్ప్ చేయండి అని అనడం, మరి జనసేన నాయకులు వచ్చి వాళ్ళతో బేరసారాలు చేయటం, ఇవన్నీ వాళ్ళే కులం గురించి ఎత్తి వాళ్ళే దాన్ని ఎక్స్పోజ్ చేసి తిరిగి, అంటే ఆ పార్టీ నాయకులు చేశారు, ఆ బాధిత పార్టీ చేశారు, తిరిగి జగన్ మీద తోస్తారు. నిజానికి మీరు గమనిస్తే సాయికృష్ణ ఇంటికి జగన్ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా జనసేన పేరు కానీ కులం పేరు కానీ అతను ఎక్కడ ఎత్తలేదు. అతను ఎప్పుడు ఎత్తలేదు కులం పేరు, నిన్ననే కాదు, అతను ఎప్పుడు కూడా కులం పేరు ఎప్పుడు ఎత్తలేదు, చూసుకోండి. అలాంటిది ఆయన మీద తోసేసి ఆ కాపు కులం నాకు అంటగడతారేంటి అంటే, కులం తప్పు చేస్తే నువ్వు నన్ను సపోర్ట్ చేయాలా, ఆయన అతను నేరస్తుడిని సపోర్ట్ చేయాలా అని అన్నాడు అతను. మరి నేరస్తుడిని అతను అంటే చాలా నేరాలు చేశాడు, ఆయన మీద బోల్డ్ కేసులు ఉన్నాయి, అలాంటి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను ఇట్లా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. మరి అటువంటి నేరస్తుని మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తన దగ్గర రప్పించుకొని మాట్లాడారు? మరి అతను నేరస్తుడు కదా. అంటే కొంతమంది అంటున్నారు అన్నమాట, అతను నేరస్తుడు కాబట్టి చంపేయవచ్చు పర్వాలేదు అంటున్నారు, అందుకు సే నాగరాజు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఓకే, మరి నేరస్తులను చంపేయాలంటే మరి బండి సంజయ్ కొడుకు మరి ఫోక్సో చట్టం అరెస్ట్ అయ్యాడు కదా, ఆయన కనీసం ఆయన కాళ్ళు కూడా పట్టుకోగలరు వీళ్ళు. అంటే డబ్బున్నోడు, అధికార హోదా ఉన్నాడు, ఎన్ని తప్పులు చేసినా మరి అలాగైతే మొత్తం పార్లమెంట్లో క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీలు లిస్ట్ చెప్పమంటారా? లేదు మన అసెంబ్లీలో క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ చెప్పమంటారా? ఏం జగన్ మీద కేసులు లేవా, చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా, పవన్ కళ్యాణ్ మీద కేసులు లేవా, ఎవరి మీద లేవు? కేసులు ఉంటే చంపేశారా? ఆ కామన్ సెన్స్ లేకుండా కొంతమంది సపోర్ట్ చేయడం, మీడియా సపోర్ట్ చేయడం. మరి అటువంటి దుర్మార్గుడికి తల్లిదండ్రులు, తల్లిని మేనమావని మరి చంద్రబాబు నాయుడు ఎందుకు పిలిపించుకున్నాడు ముఖ్యమంత్రి హోదాలో? దీన్ని జవాబు చెప్పమనండి. సో ఎవరికైనా సరే జీవించే హక్కు ఉంటుంది, ఆ జీవించే హక్కుని కాలరాసే హక్కు ఎవరికీ ఉండదు. ఇది రాజ్యాంగం మనం ప్రసాదించిన హక్కు. అది అమలుపరచాల్సింది అసలు పోలీసు వాళ్ళు. నన్ను ఎవడన్నా చంపడానికి వస్తే నేను వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను కదా, వాళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారు, అని నా జీవించే హక్కుని వాళ్ళు నిలబెడతారు. అటువంటి పోలీసులో చంపేస్తుంటే అది ముఖ్యంగా బూడిద కూడా దొరకకుండా చేస్తే మరి ఎవరు మాట్లాడరా, అడగరా, ప్రశ్నించరా? పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నించలేదు, ఎప్పుడైనా అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నాను తప్ప మీరు ఎవరు మాట్లాడటం లేని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం, ఆ తర్వాత వీళ్ళంతా రెచ్చిపోవడం, అది దారుణమైన పదజాలంతో. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడు, జగన్మోహన్ రెడ్డి కాకినాడ వచ్చి నీకు దమ్ముంటే పోటీ చేయి అని అడిగారు కదా. అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళి పులివెందులో పోటీ చేయగలరా? లేదు చంద్రబాబు నాయుడు పులివెందులో పోటీ చేయగలరా? అలా జగన్ వెళ్ళి కుప్పంలో పోటీ చేయగలరా? కానీ జగన్ వచ్చి పిఠాపురంలో పోటీ చేయగలరు. ఎందుకో చెప్పంటారా? కుప్పంలో చంద్రబాబు నాయుడికి 40% పైగా ఓటు శాతం ఉంది ఆయన ఒకడికి. అలాగే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి 40% పైగా ఓటు శాతం ఉంది. కానీ పిఠాపురంలో సింగిల్గా పోటీ చేస్తే అసలు జగన్ వచ్చి పోటీ చేయక్కర్లే, వర్మనోడు కానీ లేకపోతే అసలు గెలుస్తాడా పవన్ కళ్యాణ్? ఇది వైసీపీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. వర్మ అనే వ్యక్తి కానీ లేకపోతే అక్కడ అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? అసలు పవన్ కళ్యాణ్ అసలు జనసేన ఓటు శాతం అంతా 6%. ఈ 6% ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఏకంగా జగన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. జగన్ రికార్డ్స్ ఎవరికైనా ఉన్నా అసలు రాజకీయాల్లో 5 లక్షల పైగా ఓటింగ్, ఎంపీగా పోటీ ఓటింగ్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఇండియాలో ఈయనొక్కడే. అఫ్కోర్స్ అప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు, పివి నరసింహారావు గారి మీద అసలు పోటీ లేదు. కానీ 30 మంది మంత్రులను పెట్టి అక్కడ కడపలో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న
చంద్రబాబు నాయుడు అప్పుడు పంపించాడు, ఎలాగైనా జగన్ ఓడించండి. కానీ ఎన్ని లక్షల ఓట్లు? 5 లక్షల పైగా ఓట్లు. ఇది ఇండియా రికార్డ్. తెలియదేమో పంత నానాజీకి. ఇది నేను అంటుంది కాదు, వైసీపీ నాయకులు అడుగుతున్నారు ఇప్పుడు. అంతేకాకుండా ఫస్ట్ టైం పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత 60 సీట్లు సంపాదించినటువంటి రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డిదే. నెక్స్ట్ 3 సార్లు అతను ఎలక్షన్లో పోటీ చేసి 3 సార్లు కూడా ఏ ఒక్క పార్టీని దేవరించకుండా, ఏ పార్టీతో కూడా అతను కూటమి కట్టకుండా, ఎవడు సపోర్ట్ తీసుకోకుండా సింగిల్గా పోటీ చేసి 154 సీట్లు కొట్టే రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి. ఎన్టీ రామారావుకి కూడా లేదు. ఆయన కమ్యూనిస్టుల సాయంతో గెలిచాడు అప్పుడు. ఎన్టీ రామారావు గారికి కూడా లేదు అది ఆ రికార్డు. ఈ రికార్డు అసలు ఎవరికైనా ఉందా? అసలు చంద్రబాబు నాయుడుకి ఉందా? మరి జనసేనలకు ఉందా? జనసేనల గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని వైసీపీలు అంటున్నది. 6% ఓట్లు ఉన్నట్టు మేమేంటి మాట్లాడతామని. అది చంద్రబాబు మాట్లాడితే మేము మాట్లాడడానికి జవాబు ఇవ్వడానికి అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే పంత నానాజీ గారు, మీలాంటి కొంచెం తెలుసుకోవాల్సిందంటే, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిలాగా 154 సీట్లు కొట్టిన తర్వాత మీరు మాట్లాడాల్సిన మాటలు తప్ప, ఈరోజు 11 సీట్లు వచ్చాయి, 11 సీట్లు నుండి ఆడేటి, అదేంటి మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని అలా మాట్లాడతారేంటి ఎవరు అడిగితే అంటాడు తిరిగి. అదే వేదిక మీద అంటాడు, అతను మాజీ ముఖ్యమంత్రా, నాకు తెలిసినంత మాజీ క్రిమినల్ అంటాడు. మాజీ క్రిమినలా? మరి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళదా? జైలుకి వెళ్ళినంతా కూడా క్రిమినల్సేనా? నిన్నే వాన్పిక్ భూమి తలకు వ్యవహారంలో 11 కేసులు కొట్టేశారు. 11 కేసులు ఈడీ జప్తు నుంచి విడుదల చేసింది. అయితే వీళ్ళు సరి పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నారు. మరి నిజంగా నేరస్తుడు అయితే ఈడీ ఎందుకు ఈ ఆస్తులన్నీ కూడా జప్తు నుంచి విడుదల చేస్తాయి? ఇప్పుడు అర్థం కావట్లేదు ఆయన పెట్టిన అక్రమ కేసులన్నీ. అది త్వరలో అవి కూడా ఇంకేమైనా మిగిలితే ఇంకొకటో రెండో ఉన్నట్టుగా ఉన్నాయి, అవి కూడా పోతాయి కేసులు. కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు మన తాహతు తగ్గడం మనం మాట్లాడాలి. మీ స్థాయి ఎమ్మెల్యేతో మీరు ఛాలెంజ్ చేసుకోండి. అది కూడా ఒక భాష బాగోవాలి. మరి వైసీపీ గూండాలు అంటున్నాడు. మరి నాయకుడు వైసీపీ గూండాలు కార్యకర్తలు కదా వాళ్ళు? గూండాలు అందరూ. మరి గూండాలు మీ దాంట్లో లేరా అని వైసీపీలో అడిగితే మీరేం సమాధానం చెప్తారు? కాబట్టి ఎవడు స్థాయితో అడితో మాట్లాడితే బాగుంటుంది. కానీ మీకున్నదే 6% ఓట్లు. మీరు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఒరే గిరే నీకు దమ్ముంటు రారా ఇక్కడ పోటీ చేయరా అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ పోటీ చేసి మీ పరిస్థితి చూసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినా సరే ఆ జనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లేకపోతే మీరు కానీ మీ నాయకులు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా జనాలు మీ చుట్టూ ఉన్నారా? ఎక్కడా ఉండరు మీకు. మరి అంతమంది జనాలను ఆకట్టుకున్నాడు, అన్ని రికార్డులు క్రియేట్ చేసినాడు. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒరే గిరే దమ్ముంటే రా అని ఛాలెంజ్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీలో సత్తా ఉంటే, జనం మీ వైపుగానే ఉంటే మీరు కాకినాడ జనం మీద పోటీ చేయండి, గెలుచుకొని నిరూపించండి. ఈ పదజాలంతో మనం అడగొచ్చు. అంతేగాని ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రి చేసాడు 5 సంవత్సరాలు, అతను పట్టుకుని ఇష్టవజులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాజకీయాలు అసలు మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.